మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు రాజన్ నంబూద్రి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా విజిత గారు, ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. మరి మన ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. తప్పకుండా అమ్మా, వాళ్ళ ధర్మ సందేహాలు ఏది ఉన్నా తీర్చేద్దాం. ఇది ప్రతి ఒక్కరిలో ఉండే సందేహమే. నిత్య దీపారాధనలో కానివ్వండి, విశేషమైన పూజల్లో కానివ్వండి, మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు అంటే మనం అంతా కొబ్బరికాయ అనేది ఒక సెంటిమెంట్ గా ఫీల్ అవుతాం. అవునండి, కొబ్బరికాయ నైవేద్యం పెడితేనే పూజ పూర్తయింది, కొబ్బరికాయ లేకుండా అసలు ఆలయానికి వెళ్ళొద్దు, ఇది ఒక సెంటిమెంట్. మరి అలాంటి సెంటిమెంట్ తో ఉన్న ఈ కొబ్బరికాయ గనక మనం కొట్టినప్పుడు అది పండిపోవడము, కుళ్ళిపోవడము, అది వాటర్ వాటర్ గా అయిపోయి కొన్నిసార్లు అందులోంచి స్మెల్ కూడా వస్తుంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇలా జరిగినప్పుడు చాలా మందిలో ఒక భయం ఉంటుంది. అరే, నేను చేసిన పూజలో ఏమన్నా లోపమా, లేకపోతే నాకు రానున్న రోజుల్లో ఏదైనా అశుభం జరగబోతోందా, ఎందుకు ఇట్లా అయింది, ఇది దేనికి సంకేతము అని చెప్పి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. దీని గురించి మనము రెండు విధాలుగా మాట్లాడుకోవచ్చు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అయితే ఇప్పుడు మామూలుగా పూజా కార్యక్రమాలన్నీ చేసుకున్నారు, ఉపాసనలు ఉన్నారు, అన్ని పలహారాలు, పండ్లు, పాయసాలు పెట్టుకున్నారు. చివరిగా నైవేద్యం పెట్టేటప్పటికీ కొబ్బరికాయ అనేటప్పటికీ ఇక్కడ ఏంటంటే మనకు కర్మానుసార ప్రకారంగా కొబ్బరికాయని ఒక మూలాధారణగా మనం భావిస్తూ ఉంటాం. అంటే శరీరం ఆకృతితో ఉన్నవంటి కొబ్బరికాయని కర్మ అనే ఒక నీళ్ళని తీసేసి శరీరాన్ని దేవునికి అర్పణం చేస్తాం కాబట్టి దాన్ని ఒక మానవ రూపంగా భావన స్వామివారి చరణాలు పెడతాం కాబట్టి అటువంటి భావనతో అటువంటి ఒక కార్యక్రమంతో ఉన్నప్పుడు అది సడన్గా కుళ్ళిపోయిందని కొట్టంగానే కుళ్ళిపోయి చెదిరిపోతుంది, ఒక నల్లగా ఇదే అయిపోతుంది. అప్పుడు అది గృహప్రవేశాలు కావచ్చు, కొత్తగా షాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే మీరు కొత్త వాహనం కావచ్చు, తర్వాత ఇంకేదైనా A to Z ఏదైనా కావచ్చు. ఏమండి, ఆ సమయంలో ఇలా జరిగినప్పుడు అది శుభమా అశుభమా, శుభమా అశుభమా అన్న ఒక రెండు విధాలమైనటువంటి సంకేతన రావటం, సందేహం రావడం అప్పుడే వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనము కొబ్బరికాయ లోపలికి వెళ్ళి చూడలేవు, ఎలా ఉంది అనేది మనం చూడలేము. కాబట్టి అది భగవంతునికి మనం అర్పణం చేసినప్పుడు అది కుళ్ళిపోయింది వచ్చింది అనుకుంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండి తొలగిపోయినట్టుగా భావన చేసుకోవాలి. ఓకే, నెగిటివ్ ఎనర్జీస్ అంటే దృష్టి అంతా కూడాను ఆ కొత్త వాహనం పైన ఉంటుందో, ఆ కొత్త ఇంటి పైన ఉంటుందో, ఆ కొత్త ఏదైతే నూతనగా మీరు ఓపెన్ చేసుకుని ప్రారంభించారో అక్కడ వచ్చిన వంటి వాళ్ళ అదంతా దృష్టి దానిపైన ఉండడం వల్ల ఆ కొబ్బరికాయలు తీసేస్తుంటారట. దాంట్లో మీరు నిరాశపడే అవసరం లేదు. అది ఇలా జరిగిపోయింది కదా, దానికి ఏమైనా మనము ఎలా అంటే ఇంకో కొబ్బరికాయ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది, ఇంకో కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టేస్తే సరిపోతుంది తప్ప బాధపడవలసిన విషయమే లేదు. ఎటువంటి అనార్థం అయితే జరగదు. చాలా సంతోషంగా మీరు ధారాళంగా మీరు చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఒకవేళ ఇంకో కొబ్బరికాయ లేదు, మనం ఆలయానికే వెళ్ళాం, మీరు చెప్పినట్టు వాహన పూజ ఇదంతా కాకుండా ఆలయానికి కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాము, ఒక్కటే తీసుకెళ్తాం, రెండు. అవునండి. అలాంటి సందర్భంలో ఆల్టర్నేట్ ఇప్పుడు పక్కన దుకాణంలో ఉంటుంది కదమ్మా, పక్కన వెళ్ళి తెచ్చుకొని ఖచ్చితంగా కొట్టాల్సిందే, కొట్టి తీరాల్సిందే. ఎందుకంటే దాని ఇది కాకుండా దోషం అనేది తొలగిపోతుంది. ఇప్పుడు లేదు కదా అని మన చేతులు ఇది చేసుకోకుండా ఇలా చేసుకుంటే చాలా అద్భుతమైన వంట. పోనీ ఒకవేళ అందుబాటులో లేనప్పుడు కొబ్బరికాయ మళ్ళీ తెచ్చి కొట్టడానికి దాని బదులు ఏదైనా హుండీలో డబ్బులు వేయటం అలా చేయొచ్చా? హుండీలో డబ్బులు వేయటం కానీ, ఏదంటే నిమ్మపండు ఉందనుకోండి, నిమ్మపండు కోసి వేసేసేయండి. ఆ నిమ్మపండు ఉంటే నిమ్మపండు కోసి వేసేయండి, లేని పక్షాన భగవంతుని పైన ఆ హుండీలో వేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరికాయ కుళ్ళిపోవడం కూడా అంటే సందర్భాన్ని బట్టి మనకు రిజల్ట్ ఉంటుందా, లేకపోతే ఏ సందర్భంలో కుళ్ళిపోయినప్పటికీ ఒకే విధమైన ఫలితం ఉంటుందంటారా? ఒకటి ఏంటంటే అది అశుభం మాత్రం కాదు. అశుభం మాత్రం కాదు. ఎందుకంటే ఎప్పుడైనా భగవంతుని దగ్గర కుళ్ళిపోయినప్పుడు
మీకు అక్కడ నెగిటివ్ ఎనర్జీ పోతుంది కాబట్టి అశుభం మాత్రం కాదు. అంటే మీకు శుభమే. ఓకే. మీరు బాధపడడం చింతించే అవసరం, అయ్యో నా ఇంట్లో ఇలా అయిపోయిందే. ఇలా అయిపోయింది అన్న ఫస్ట్ ఫీల్ అయిపోతారు బాగా. అవును. అటు ఫీల్ పడే అవసరమే లేదు. ఈ మధ్య నాకు తెలిసిన ఒక అమ్మాయి రూమ్ చేంజ్ అయింది. అంటే యాక్చువల్లీ తన హాస్టల్లో ఉంటుంది, హాస్టల్ నుంచి రూమ్కి వెళ్ళింది. రూమ్కి వెళ్ళిన రోజు పాలు పొంగిచ్చుకుంటారు కదా. అవునండి. సో ఆ టైంలో ఇంట్లో కొబ్బరికాయ కొట్టిందంట, దేవుడి దగ్గర అది కుళ్ళిపోయిందంట. కులిపోయింది. తర్వాత నన్ను అడిగింది తను, ఏమైతుంది ఇట్లా అయ్యింది ఏమన్నా అంటే, ఏం కాదులే అని చెప్పిన. అసలు ఏంటి, ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు వాస్తవానికి అటువంటి ఆ ఈ రూమ్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండాలి. ఆ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ కొబ్బరికాయ అట్రాక్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఊర్లో పొలాల్లో వెళ్ళేటప్పుడు బోరు బావి వేయాలంటే కొబ్బరికాయ పట్టుకొని తిరుగుతారు. ఎక్కడైతే నీళ్ళున్నా కొబ్బరికాయ లేచి నిలబడుతుంది. అవును. అంటే దానికి అంతటి పవర్ ఉంటుంది. ఎటువంటి పవర్ అంటే లేచి కంప్లీట్గా నిలబడుతుంది. ఎక్కడ గుప్త నిధులు ఉన్నాయనుకోండి, అక్కడ నిధుల దగ్గర పట్టుకొని కొబ్బరికాయ తీసుకెళ్తే ఆ నిధుల దగ్గర ఉంటే ఆ కొబ్బరికాయ నిలబడుతుందట. అసలు అది బరువు అయిపోతుందంట బాగా. చేయి కూడా లేపలేమంట, అంత బరువు అయిపోతుందట. సో అంతటి ఇది ఉన్నవంటి ఒక విశేషమైన ఆ కొబ్బరికాయ ప్రాముఖ్యత ఉంది కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నిత్య దీపారాధనలో ఖచ్చితంగా కొబ్బరికాయ అనేది ప్రధానమా? కొట్టాలంటారా ఖచ్చితంగా? నిత్య దీపారాధనలో అవసరం లేదమ్మా. ప్రతి వారానికి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. ఆ శనివారం రోజు, శుక్రవారం రోజు అలాంటి పెట్టుకుంటే అయిపోతుంది. ప్రతిరోజు దీపారాధన చేసే సమయంలో దీప నైవేద్యము, కల్కండో, మిశ్రో నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా కూడా శనివారం అలాంటివి ఎప్పుడు ఉంటే అలా కొట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ పగిలిన విధానాన్ని బట్టి కూడా కొంతమంది ఒక్కొక్క రకంగా అంచనా వేస్తూ ఉంటారు. అవునండి. ఈ రకంగా పగిలితే ఇది శుభమని, ఇంకో రకంగా పగిలితే సంతానం కలగబోతుందని, అవన్నీ నమ్మచ్చు అంటారా? 100% నమ్మచ్చు అండి. ఎందుకంటే అది ఉయ్యాలలాగా పలిగింది అనుకోండి, మీకు వాళ్ళకంతా కూడా సంతానం ప్రాప్తి కలుగుతుందని ఒకటి. ఇంకో రకంగా పలిగిందంటే సొంత ఇల్లు కొడుకుంటారని, ఇంకో రకంగా పలిగితే ఏదో ఉపాయం జరుగుతుందనేసి సంకేతనాన్ని చూపించేదే కొబ్బరికాయ. అందుకే కొబ్బరికాయకి అంత ప్రాముఖ్యత. కేరళలో చూడండి మీరు, దాదాపు చాలా విశేషమైన వంటి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. కొబ్బరికాయను పెట్టి శాస్త్రం చూస్తారు అక్కడ. ఆ భగవంతుని దగ్గర కొట్టిన తర్వాత మీరు ఏ రకంగా కొట్టారో చూసిన తర్వాత సంఖ్యాశాస్త్రం చూస్తారు. అంటే వాళ్ళ జాతకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, గవ్వలు వేసినట్టు చూస్తారు. ఇది కొబ్బరికాయ ద్వారా. కొబ్బరికాయల ద్వారా మీకు ప్రమాదం ఉంది కాబట్టి మీకు ఇలా జరిగింది కాబట్టి మీకు ఇలా అయిందని చెప్తారు. కొబ్బరికాయతో కూడా జాతకం చెప్తారు. అయితే కొబ్బరికాయలతో కూడా శాస్త్రాలు చెప్తారు. జాతకాలు కానీ శాస్త్రాలు కానీ చెప్పడం. శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రం అంటే మీకు జరిగే వంటిది, ఫ్యూచర్ కి సంబంధించిన వంటి శాస్త్రం ఏదైతే ఉందో అది సంబంధించి. ధన్యవాదాలండి. నమస్కారం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.